రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఒక రీల్లో మంగళగిరి నుండి విజయవాడకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక హార్ట్ని సూట్ కేసులో హడావిడిగా తీసుకురావడం చూశాను. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం కోసం మరొక మనిషి పడే తపన గమనించాను. వాళ్ళు ఆ హార్ట్ని తీసుకొని అంత వేగంగా పరిగెత్తడం చూశాక నాకు ఒకటి అనిపించింది, ప్రాణం ఎంత విలువైనదని. ఆ ప్రాణం విలువ తెలియక దేవుడు పిలవక ముందే మనోళ్ళు కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అని, ఆర్థిక సమస్యలని, ఇంకేవో కారణాల చేత సూసైడ్ చేసుకుని ప్రాణాలను బలవంతంగా వదిలేస్తున్నారు. వాళ్ళైతే బాగానే వెళ్ళిపోతున్నారు, కానీ వెనుక వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మనిషిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. ప్రాణం అంటే ఒక ఆత్మతోనే ముడిపడి ఉండదండి. ప్రేమ, అనురాగం, బంధాలు వీటన్నిటితో ముడిపడి ఉంటుంది. అదేదో మన సొత్తులాగా మనం ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా చేసుకుని చావడానికి కాదు ఈ ప్రాణాన్ని దేవుడిచ్చింది. ప్రాణం వదలాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మన ప్రాణానికి ఎన్ని ప్రాణాలు ముడిపడి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి.